సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పరిస్థితి కొంతకాలంగా దయనీయంగా మారింది. ఎందుకు ఆ మాట అన్నానంటే, బీఆర్ఎస్ పెద్దల కుటుంబంలో వచ్చిన విభేదాలు సంఘం మనుగడను ప్రశ్నార్థకరంగా చేస్తున్నాయని సొంత యూనియన్ నేతలే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు తాము ఎవరి వైపు ఉండాలో అర్థం కాక సతమతం అవుతున్నారట టీజీబీకేఎస్ నేతలు. సో కవిత కేటీఆర్లో ఎవరికి జై కొడితే ఎవరు కన్నెర్ర చేస్తారో అని ఆందోళనకరంగా ఉన్నారు. ఈ గందరగోళంతో ఇప్పటికీ అంతంత మాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని కూడా యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత మంచిర్యాల జిల్లాతో పాటు సింగరేణి ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. ఆ సమయంలో ఆమెను కలవాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయారట యూనియన్ నాయకులు. అక్క మీద మరీ అభిమానం ఉన్న కొందరైతే భయంగానే వెళ్ళి రహస్యంగా కలిసి వచ్చారట. ఇక ఎందుకు వచ్చిన గొడవ అనుకుని చాలా మంది కవితకి దూరంగానే ఉన్నారు. మళ్ళీ కలిస్తే ఎక్కడ కేటీఆర్ దూరం అయిపోతారని. అయితే సింగరేణి ప్రాంతాల్లో కవిత చేసిన హడావుడితో ఎలర్ట్ అయిన కేటీఆర్ వెంటనే బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో మాట్లాడారని, వాళ్లతో త్వరలోనే మీటింగ్ పెట్టబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే యూనియన్ నేతల భేటీ ఉంటుందని కూడా చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించిన సింగరేణిపై పట్టు బిగిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలకం అవుతామన్న భావనలో ఉన్నాయి రాజకీయ పార్టీలు. అందుకే ఉద్యమ సమయంలోనే ఇక్కడ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. అయితే ఆ యూనియన్ మొదలైనప్పటి నుంచి వర్గపోరు సాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా పార్టీ పెద్దల మధ్య సయోధ్య లేని కారణంగా ఎటు పాలుపోని స్థితిలో ఉన్నామంటున్నారు నాయకులు. ఇదే సమయంలో మరికొన్ని విశ్లేషణలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్తో తెగతింపులు చేసుకుంటే టీబీజీకేఎస్ తన చేజారిపోకుండా కవిత ముందు జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చని, అందుకే సింగరేణి టూర్ చేసి ఉండవచ్చు అన్నది కొందరి అంచనా. అయితే అటు నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆమె కూడా పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కేసీఆర్ కానీ ఇంకా కేటీఆర్ వాళ్ళ ఆ ఫ్యామిలీకి భయపడి కవితను కలవడం రాలేదు కాబట్టి. అదే సందర్భంలో కేటీఆర్ సైతం యూనియన్ నేతలతో మాట్లాడతానని చెప్పి వ్యవహారాన్ని మరింత రక్తి కట్టించారు. సో అటుపక్క అటు అక్క ఇటు అన్న ఇద్దరి మధ్య మా యూనియన్ నలిగిపోతుందని అంటున్నారు కార్మికులు. వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల దగ్గర నుంచి ఫ్యామిలీ కేంద్రంగా పనిచేస్తుందన్న అపవాదు ఉంది. పోయిన సింగరేణి ఎన్నికల్లో ముందు పోటీ చేయవద్దని, ఆ తర్వాత చేయాలని 2 రకాలుగా నిర్ణయాలు తీసుకోవడంతో విస్తుపోవడం కార్మిక సంఘం నేతల వంతైంది. సో అప్పటి నుంచి అసంబద్ధమైన నిర్ణయాలు, అస్పష్టమైన నేతల అభిప్రాయాలతో కార్మిక పోరాటాల్లో సైతం దూకుడు ప్రదర్శించలేకపోతున్నామన్న వైరాగ్యం, నైరాశ్యం ఆ యూనియన్ లీడర్స్లో పెరుగుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. సో నల్ల బంగారు నేలలో బాణం విరిగిపోయిందంటూ ప్రత్యర్థులు చేస్తున్న వెటకారాలు నిజమవుతున్నట్టే కనిపిస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రూప్ సభ్యులు. సో ఆ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో ఆగమాగం అవుతున్న యూనియన్ కార్మికులకు పూర్తిగా దూరం అవుతుందన్న వాదన సైతం వినిపిస్తుంది. వారి కుటుంబ సమస్యలు పరిష్కారం అయితేనో లేదా కేసీఆర్ నుంచి ఏదైనా పిలుపు వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప తాము ఎటువైపు ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామంటున్నారు యూనియన్ నేతలు. సో అప్పటి వరకు తాము కవితక వైపా లేదా కేటీఆర్ వైపా అనే సందిగ్ధత మాత్రం వాళ్ళలో కొనసాగుతూనే ఉంటుంది. సో ఫైనల్గా అయితే కవిత వాళ్ళని కలిసిన తర్వాత కేటీఆర్ అలర్ట్ అయిపోయారు. సో సింగరేణి ఈ ఇష్యూతో వీళ్ళు ఎవరి వైపు ఉంటారు? సింగరేణి కార్మికులు కవిత వైపు ఉంటారా, కేటీఆర్ కేసీఆర్ వైపు ఉంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.